ఎపిసోడ్ 59 నిన్న జరిగిన నామినేషన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తో స్టార్ట్ అయింది. నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తా అన్న ఎమాన్యుల్ తనూజ చెప్పిన సారీకి చేతిలో చేయి వేసి ప్యాచప్ అయిపోయాడు. సేఫ్ గేమ్ అని నన్ను సాగు కొడతారు, మరి నిఖిల్ని చేయొచ్చుగా అని భరణి సుమన్ తో బాధపడ్డాడు. 10 లో ఫోన్ కనబడింది. తనూజ ఫస్ట్ కాల్ పిక్ చేసింది. కెప్టెన్సీ కంటెండర్ కోసం ఈ కమ్యూనికేషన్ అని బిగ్ బాస్ కబుర్ ఇచ్చాడు. టాస్ ఆడాలని చెప్పారు, టీమ్స్ అనౌన్స్ చేశారు. సీక్రెట్ రెబల్ ఉంటారు, జాగ్రత్త అని కూడా చెప్పారు. బిగ్ బాస్ నుంచి సుమన్ శెట్టికి కాల్ వచ్చింది. యు ఆర్ ద రెబల్ అని చెప్పి సీక్రెట్ టాస్క్ లిస్ట్ వచ్చింది. పెక్స్ లేవు, టాస్క్ కనబడట్లేదు అని సుమన్ బిగ్ బాస్ కి చెప్పాడు. కో పార్ట్నర్ కింద బిగ్ బాస్ దివ్యాని అపాయింట్ చేశాడు. మొదటి మిషన్ లో ముగ్గురిని సీట్లోంచి లేపి కూర్చోవాలి. దాన్ని దివ్య తన స్మార్ట్నెస్ తో ఈజీగా అకంప్లిష్ చేసింది. మిషన్ సక్సెస్ సందర్భంగా ఒకరిని ఎలిమినేట్ చేయండి అన్నారు. వాళ్ళు కళ్యాణ్ని కట్ చేశారు. సీసా బ్యాలెన్స్ టాస్క్ స్టార్ట్ చేశారు. సునాయసంగా ఇమాన్యుల్ రాము గెలిచారు. సెకండ్ టాస్క్ చిట్టి వచ్చింది. ప్యాకెట్ పాలు తాగే స్టోర్ రూమ్ లో పెట్టాలి అని ఉంది. చీకట్లో సుమన్ ఫ్రిడ్జ్ లోంచి ప్యాకెట్ తీశాడు. తన ఫ్యూయల్ ట్యాంక్ ని పాలతో ఫిల్ చేశాడు. మిషన్ సక్సెస్ అయింది. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.